రాష్ట్రంలో 2 రోజుల సెలవు తర్వాత తిరిగి ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను మూసాపేటలోని జిహెచ్ఎంసీ వార్డు దగ్గర ఉన్నాను. సో, ఏదైతే జనవరి 6 వరకు ఈ సమయం ఉన్నది. సో, 2 రోజులు సెలవులు ఉండడంతో 2 రోజులు క్లోజ్ ఉంది. సో, దీంతో ఈరోజు ఓపెన్ అవ్వడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు వచ్చి ఇక్కడ పత్రాలలో వాళ్ళు సంబంధించిన ఏదైతే అభయహస్తం ఉందో దానికి సంబంధించిన ఫామ్స్ ఫిల్ చేసి ఇక్కడ ఇస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అండ్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కూడా ఎక్కువగా మహిళలు వచ్చి ఫామ్స్ని ఫిల్ చేసిన పరిస్థితి. ఒక్క ఏరియాకు 2-3 వార్డుల చొప్పున ఏర్పాటు చేసి ప్రతి దగ్గర సంబంధిత అధికారులతో 5-6 అధికారులతో ప్రజాప్రతినిధులతో ఇక్కడ కలిసి ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళ నుంచి పత్రాలను స్వీకరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏవైతే చెప్పిందో 6 గ్యారంటీ హామీలు, ఆ 6 గ్యారంటీ హామీల్లో 5 గ్యారంటీ హామీలను ఫిల్ చేయడానికి ముందడుగు పడడానికి ఈ అభయహస్తాన్ని తీసుకొచ్చింది. సో, ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. మొదటి 2 డేస్ కొంచెం ఎవరికి ఎక్కువగా రీచ్ కావడంతో చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ అనంతరం 2 డేస్ హాలిడేస్ రావడంతో ఎక్కువ మంది తరలి వచ్చి దీన్ని పత్రాలు అందజేసిన వారికి పథకాలు అందుతాయి. సో, ఇవన్నీ ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎంతసేపు అవుతుంది వచ్చి? సో, 2 డేస్ హాలిడేస్ వచ్చింది. మళ్ళీ ఈరోజు క్రౌడ్ ఏ విధంగా ఉంది? జనాలు మామూలుగా ఉన్నది, అంతే బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను కదా. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకోవైపు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? రేషన్ కార్డు సార్ చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకోవైపు రేషన్ కార్డ్స్ ఉన్న వరకే పథకాలు వర్తిస్తాయని చెప్తున్నారు, కానీ కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, వీటిని రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళ గురించి రేషన్ కార్డుకి సంబంధించిన ఏమైనా ఫామ్స్ తీసుకుంటున్నారా? రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఎత్తిస్తుంది కదా. రేషన్ అంటే ఆల్రెడీ చిన్నప్పుడు రేషన్ ఉన్నది, కానీ సపరేట్గా మా ఫ్యామిలీతో మేము పెట్టుకున్నాం కదా. మాకు రేషన్ లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మాకు అప్లికేషన్ లేనప్పుడు మాకు ప్రాబ్లం ఏంటి? అలానే పెట్టుకుంటాను న్యూ రేషన్ కార్డు కూడా. సో, ఇప్పుడు ఇందులో అన్ని ఫిల్ చేశారు, ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారా? పథకాలు మంచి పథకం పెట్టమన్నారు, పెట్టాము. ఇచ్చింది ఇవ్వండి వాళ్ళ బాధ్యత కదా. బాధ్యత అనేది ఆమె పెట్టిందని నేను కూడా పెట్టుకుంటాను. వాళ్ళగా గవర్నమెంట్ అయితే ప్రకటించారు, మేము పెట్టుకుంటాను. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ప్రాబ్లం అది. చెప్పండి, ఎప్పుడు వచ్చారు? ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ అవుతుంది, 45 మినిట్స్ అవుతుంది. లైన్ చాలా పెద్దగా ఉంది, అందుకే వెయిట్ చేస్తుంది. కానీ ఇంకోవైపు ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఫామ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, వాళ్ళకి సంబంధించిన అమ్ముకుంటున్నారని కూడా వస్తున్నది, ఏమైనా ఉందా? ఇంకా అటాక్ అయితే రాలేదు, తెలీదు, ఇంకా తెలీదు. ఇచ్చారు, ఇంటింటికి వచ్చి ఇచ్చారు, ఫిల్అప్ చేసిన లైన్లో నిలబడి. ఫామ్స్ ఎప్పుడు తీసుకున్నారు? 2 డేస్ బ్యాక్. గవర్నమెంట్ తరఫున అయితే రాలేదు, అందరం 20 రూపీస్ ఇచ్చి నెట్లోనే తీసుకున్నాం. తీసుకోరు, వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ ఇంట్లోకి ఎలా ఇచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. నెట్లో వద్దు ఇంట్లోనే అంటే అలా అయితే పెట్టడం మానేసేళ్ళి. సో, మొత్తం మీద మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎవరైతే ఈ 6 గ్యారంటీల సంబంధించి మొదటగా 5 గ్యారంటీ హామీలను అందులో పొందుపరిచే విధంగా వాళ్ళకి ఏ పథకాలు అయితే వర్తిస్తాయో ఆ పథకాలకు టిక్ మార్క్ పెట్టే విధంగా ఏర్పాటు చేసింది. సో, ఇవన్నీ మాన్యువల్గా తీసుకొని 6 తర్వాత అనంతరం వెరిఫికేషన్ అనంతరం ఎవరికి ఇది అప్లికబుల్ అవుతుందో వాళ్ళకు పథకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందడిగేసింది. సో, 2 రోజులు సెలవులు రావడంతో జనవరి 6 వరకే టైం ఉండడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎక్కడ నగర వ్యాప్తంగా ఎక్కడ ఏ సెంటర్ దగ్గర చూసినా విపరీతంగా జనాలు ఉన్నారు. ఎక్కువగా మహిళల పర్సంటేజే వచ్చి ఇక్కడ ఫామ్స్ ఇస్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడికి వచ్చి ఫామ్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఫామ్స్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళే ఇంటి దగ్గర జిరాక్స్లు తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫామ్స్ని ఫిల్ చేసి ఇక్కడ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మనం చూసుకోవచ్చు, దాదాపు 10 మెంబర్స్ దాకా ఇక్కడ అధికారులు ఉండి ప్రతి కౌంటర్ దగ్గర ఫామ్స్ని తీసుకుంటున్న పరిస్థితి. అండ్ అబ్బాయిలకు క్యూ లైన్, అమ్మాయిలకు క్యూ లైన్ ఏర్పాటు చేసి అండ్ మధ్యలో ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వాటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో, జనవరి 6 వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. సో, పెద్ద ఎత్తున ఆ ఫామ్స్ ఫిల్ చేయడానికి అండ్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు, వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమేమి ఫిల్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, ఏవైతే మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి
ఇందిరమ్మ ఇల్లు, చేయుత, రైతు భరోసా, యువ వికాసం వీటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఇందులో యువ వికాసం తప్ప మిగతా ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీల యువ వికాసం తర్వాత ఇంప్లిమెంట్ చేసాం. మొదటగా అయితే మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా, చేయూత ఈ సంబంధించిన ఫామ్స్ని సంబంధించిన పథకాలకు ఇప్పుడు డీటెయిల్స్ సేకరించి వాటిని వెరిఫై చేసిన అనంతరం వాళ్ళకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తంగా గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. సో జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. అండ్ ప్రతి సెంటర్ దగ్గర ఒక అధికారి ఉండే విధంగా, అంటే వాళ్ళ ఇక్కడ జరిగే అన్నిటినీ చూసుకునే విధంగా పర్యవేక్షించే విధంగా స్పెషల్ అధికారిని ఏర్పాటు చేశారు. సో ఒకవైపు పోలీసులు కూడా ఉన్నారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. సో మొత్తం మీద ఈ విధంగా ప్రజాపాలన కార్యక్రమం చాలా సజావుగా జరుగుతుంది. ఈ నెల 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో విశేష స్పందన వస్తుందని ఇక్కడున్న విజువల్స్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో మనం చూస్తున్న విజువల్స్ వాళ్ళు ఏ విధంగా ఎవరైతే పబ్లిక్ ఇచ్చిన ఫామ్స్ని వాళ్ళు వెరిఫికేషన్ వాళ్ళు చూసి అందులో డీటెయిల్స్ని నోట్ చేసుకున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏదైతే అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చాలా సజావుగా జరుగుతుంది. అండ్ ఈ నెల 6 వరకు కొనసాగే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అండ్ ఎందుకు పోగొట్టుకోవాలి ఈ గ్యారంటీలను సో వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా పురుషులు, ఎవరైతే మహిళల పర్సంటేజే ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా మహిళలే వచ్చి ఇక్కడ ఫామ్స్ని ఫిల్ చేసిన పరిస్థితి. అండ్ పురుషులు చాలా తక్కువ మంది. సో ఇక్కడ ఇంటికి పెద్దగా మహిళనే పెట్టడంతో ఎక్కువ మంది మహిళలు వచ్చి ఇక్కడ స్వీకరిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ నెల 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో ప్రతి సెంటర్ దగ్గర ఒక స్పెషల్ అధికారిని ఏర్పాటు చేసి ఇక్కడ పర్యవేక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.